హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలెడ్డి. ఇక్కడ మీకు ఒక విచిత్రమైనది చూపిస్తున్నాను. అదేమిటంటే, మనం పొలం చుట్టూ కంచె వేస్తాము. కానీ కొంతమంది రైతులు ఇక్కడ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వాళ్ళ పొలం గట్ల చుట్టూ ఈ విధమైన తాటి మొక్కలు నాటడం అనేది జరిగింది. ఇవి ఇప్పుడు నాటినే కాదు, గత 30-35 సంవత్సరాల కిందట నాటినటువంటి తాటి చెట్లు. ఇలా నాటడం వల్ల వాళ్ళు ముందుగానే ప్లాన్ ప్రకారం నాటారు. ఎందుకంటే ఈ సైడు నాటడం వల్ల తమ పొలాల గట్లు అనేది భద్రంగా ఉంటుంది. అలా కాకుండా కంచె ఏర్పాటు కూడా ఇది స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి కాయలు, అలాగే కట్టలు మొదలైనవి మనకు ఇతర ఆదాయం కింద కూడా వస్తుంది. ఇలా రెండు విధాలుగా ఆలోచించడం వల్ల ఈ రైతులు అనేది తమ పొలాల చుట్టూ ఒక జీవ కంచె అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీవ కంచె వల్ల మనకు పశువుల బెడద నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే ఎక్కువగా వీచేటువంటి ఈదురు గాలుల వల్ల కూడా మన పొలంలో ఉన్నటువంటి ప్రధాన పంటను రక్షించుకోవచ్చు. ఎక్కువగా ఈ పరమట గాలులు, ఈదురు గాలుల వల్ల మన ప్రధాన పొలం అనేది పడిపోకుండా పంట రక్షించుకోవడానికి కూడా ఈ చెట్లు జీవ కంచెలాగా ఉపయోగపడతాయి. ఇలా జీవ కంచెను ప్రతి పొలంలో ఏర్పాటు చేసినట్లయితే తమ పంటను కాపాడుకోవడానికి ఇది బలమైన కారణంగా ఉంటుంది. అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా తక్కువ ఖర్చులో మనకు అయిపోతుంది. ఎందుకనగా ఈ చెట్లు మొదల చుట్టూ వీరు చేసిన విధంగా కానీ మనం కంచె ఏర్పాటు చేసినట్లయితే మనకు పశువులు కానీ అడవి పందుల నుంచి కూడా మన పంటను రక్షించుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఉపయోగాల వల్ల కూడా ఈ పెద్దలు అనేది తమ కాలంలోనూ గత 20-30 సంవత్సరాల కిందటే ఈ ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంది. వారు తమ పిల్లల కొరకు రాబోయే తరానికి ఈ చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విశేషంగా భావించవచ్చు. ఇలా నాటినప్పుడు మనకు కలప కూడా లభిస్తుంది. ఈ తాటాకు పట్లను చాలామంది ఈ ఇళ్ళ స్థావరాలకు, గుడిసెలకు, పందిర్లకు వాడుతుంటారు. ఇలా వాడుకోవడానికి కూడా ఈ పట్లు అనేది మనం అమ్ముకోవచ్చు. అలాగే తాటి మొద్దులు కూడా, కొన్ని మొద్దులు వయసు అయిపోయినటువంటి మొద్దులని మనం నరికి ఈ దుంగలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా పలు రకాలుగా ఈ తాటి చెట్ల వల్ల ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఈ పూర్వకాలంలో రైతులు చాలామంది వాళ్ళు కొత్తగా ఆలోచించి ఇలా జీవ కంచె కొరకు ఈ తాటి మొక్కలు నాటడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా చూసిన తర్వాత ఈ విధమైనటువంటి తాటి మొక్కలు, ఈ తాటి చెట్లు నాటిన తర్వాత మనకు తక్కువ ఖర్చులో మనకు ఈ జీవ కంచె అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కాకుండా వీళ్ళు ఇళ్ళ నుంచి పొలానికి వీరు ఇళ్ళ నుంచి ఈ పొలానికి వెళ్ళేటువంటి రహదారులు కూడా ఎవరు ఆక్రమించుకోకుండా ఉండేదాని కొరకై ఈ పక్క పొలాల వాళ్ళు ఆక్రమించుకోకుండా ఉండేదాని కొరకై ఒక జీవ కంచెను కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయమనేది చాలా బాగుంది. ఇలా చేసినట్లయితే మనకు తాటికాయలు అనేది విరివిగా లభిస్తుంది. అలాగే మనకున్నటువంటి దారి కూడా పక్కాగా ఉంటుంది. ధన్యవాదాలు.